రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు గుర్తింపును పేర్కొనే అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐఏఎస్ గారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఈ కార్యక్రమంలో వారి వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో పాటు జిల్లా పరిషత్ సిఇఓ జానకిరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారితో పాటు అధికారులు పలువురు పాల్గొన్నారు. గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ ముసాని వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది. వారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ బీసీ కమిషన్ సైదులు ఐఎఫ్ఎస్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అలానే ఇక్కడ విచ్చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత, రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1 by 1 వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలరని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.